హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే, సో 3 రకాల హెల్దీ రాగి జావలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే కదా, రాగిలో ఉండే పుష్కలమైన కాల్షియం వేరే ఐటమ్స్లో ఎక్కడా మనకు దొరకదన్నమాట. సో ఈ రాగి జావ రోజు తాగే వాళ్ళ ఎముకలు అయితే ఎలా ఉంటాయంటే ఉక్కులాగా ఉంటాయండి, అంత స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. హెల్త్కి కూడా ఈ రాగి జావ చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఇందులో ఉండే పుష్కలమైన కాల్షియం చాలా బాగుంటుందండి. సో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండేది రాగిలోనే అన్నమాట. సో మనం రాగిని ఎలా అయినా తాగొచ్చు. సో ఇలా జావ చేసుకొనైనా కానీ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో ఉండే పీచు పదార్థం బాగుంటది అండ్ ప్రోటీన్ కూడా బాగుంటది, కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఎవరైనా సిక్నెస్గా ఫీల్ అయినా, ఏదైనా హెల్త్ బాగాలేదు అనుకోండి, ఫీవర్ అలా వచ్చినప్పుడు తొందరగా అరగడానికి అండ్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి ఈ డ్రింక్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఈ రాగి జావ. ఈ రాగి జావని చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో ఒక 5 minutes లో ప్రిపేర్ చేసేయచ్చు. మనకు టైం లేదు అనుకున్నప్పుడు కూడా క్విక్గా చేసే రెసిపీ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ 100 grams రాగులు తీసుకున్నానండి నేను. సో ఈ రాగుల్ని బాగా మిల్లులో కానీ మిక్సీ జార్లో కానీ వేసి పిండి మెత్తగా కొట్టాలన్నమాట. సో కొట్టుకున్న పిండి పక్కన పెట్టేసుకుందాం. సో తర్వాత ఒక ఇలా మందంపాటి గిన్నెను, పెద్ద గిన్నెను తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నానండి. సో ఈ రాగి పిండి మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఈ రాగి పిండి అయితే ఒక 4 to 5 members అవుతుందండి నేను వేసేది. ఎందుకంటే కొద్దిగా వేసిన రాగి పిండి తొందరగా చిక్కగా అయిపోతుంది అనమాట. సో చిక్కగా ఉంటే అంత ఈజీగా తాగలేం కాబట్టి కొంచెం పల్చగా అయ్యేలాగా కాసుకోండి మీరు. సో మనం ఈ గ్లాస్ ఆఫ్ రాగి పిండి వేసిన తర్వాత సో 2 tablespoons ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నానండి నేను. సో ఉప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు లాస్ట్ లో. సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ ఆఫ్ నేను రాగి పిండి తీసుకున్నాను కదా, దీనికి 5 లేదా 6 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చు అనమాట. కొంచెం చిక్కగా కావాలంటే 5 glasses సరిపోతాయండి. కొంచెం మీడియంగా కావాలనుకుంటే 6 glasses సరిపోతాయండి. సో నీళ్ళు ఎక్కువ పడతాయి అనమాట. సో వాటర్ పోసిన తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే ఉండలు కట్టి పిండి ఉడకకుండా తాగేటప్పుడు ఉండలుగా ఉంటుంది, బాగుండదు అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకున్న పిండి మొత్తం ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి బాగుంటది. సో ఈ టిప్ అయితే మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్ గా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో పెట్టద్దండి. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్ గా. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉండలు కట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. అండ్ కంటిన్యూస్ గా ఎందుకు కలపాలి అంటే, కంటిన్యూస్ గా కలపకుండా మనం 1 నిమిషం ఆపేసిన ఉండలు కడుతుంది అనమాట. సో అందుకని మనకి కొద్దిగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. కొద్దిగా చిక్కబడింది అనుకోండి, ఉండలు అనేది కట్టదనమాట. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. సో గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీలో ఆపేసామనుకోండి మనకు చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది అనమాట. సో అది చూసుకొని మీరు ఆపేసుకోవాలన్నమాట గ్యాస్. మీకు ఎంత చిక్కగా కావాలి, ఎంత పలుచగా కావాలి అనేది చూసుకొని. ఇప్పుడు ఆల్మోస్ట్ మన జావ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిఫరెంట్ జావలు ఎలా కలుపుకోవాలో చూద్దాం. సో కొద్దిగా నేను డిఫరెంట్ గిన్నెల్లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక 2 to 3 spoons ఆఫ్ పెరుగు తీసుకోవాలండి. సో ఈ పెరుగు తీసుకున్న తర్వాత ఈ పెరుగును బాగా స్మాష్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మజ్జిగలాగా మారాలన్నమాట. సో ఉండలు లేకుండా పెరుగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో తర్వాత స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన రాగి జావని ఇందులో పోసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో. ఇలా పోసుకొని దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత సో ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇందులో నంచుకొని తాగితే సూపర్ గా ఉంటదండి. టేస్ట్ అండ్ హెల్త్ సో 2 benefits అనమాట. సో ఇది 1 type ఆఫ్ హెల్దీ రాగి జావా. సో సెకండ్ టైప్ ఆఫ్ హెల్దీ రాగి జావకి వెళ్దాం. సో ఇక్కడ షుగర్ వేసుకొని కూడా తాగితే చాలా బాగుంటదండి టేస్ట్. కాకపోతే చిన్నపిల్లలు అంతా ఉప్పు వేసుకొని తాగడానికి ఇష్టపడరు కదా, అందుకని షుగర్ వేసుకొని కానీ బెల్లం వేసుకొని కానీ తాగొచ్చే కూడా బాగుంటది అనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్. తర్వాత
అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి తాగామంటే సూపర్ టేస్ట్ అండి. అంత ఇష్టంగా పిల్లలైనా పెద్దలైనా తాగుతారనమాట. సో ఇది మన రెండవ టైప్ ఆఫ్ రాగి జావా. సో మూడవ టైప్ ఆఫ్ రాగి జావా చూస్తున్నారు కదా. సో జస్ట్ ఉప్పు వేసుకొని కలుపుకొని తాగడం అనమాట. ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. సో మజ్జిగ జావా, ప్లెయిన్ జావా అండ్ స్వీట్ జావా అన్నిట్లోనూ డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటది అనమాట. ఈ రాగి జావా తాగడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ కరోనా తర్వాత అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి హెల్దీ ఫుడ్ మీదకి వెళ్తున్నారు కదా. సో అందుకని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్ అనమాట. సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ గా అయినా తాగొచ్చు, డిన్నర్ గా అయినా తాగొచ్చు, లేదంటే మధ్యలో కాఫీ టీ స్కిప్ చేసి ఆ ప్లేస్ లో అయినా తాగొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ డ్రింక్ ని మీరు కూడా మీ డైట్ లో యాడ్ చేసుకొని సో హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.